హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ బటర్ మసాలా. చాలా బాగుంటుందండి. నాన్స్కి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది. ప్లెయిన్ బిర్యానీలకు కూడా సూపర్ ఉంటుంది. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా చాలా ఈజీ అండి. అలాగే టేస్ట్ అయితే అదిరిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ చికెన్ని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. చికెన్ కేజీ వరకు ఉంటుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు బటర్ చికెన్కి మీడియం పీసెస్గా కట్ చేయించుకోవాలి. అలా అయితేనే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్లోకి 1 కప్ వరకు పెరుగును వేసుకోవాలి. పెరుగు గడ్డలేమీ లేకుండా కలుపుకొని వేసుకోండి. నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. నెక్స్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల చికెన్ చాలా బాగా ఉడుకుతుంది. అలాగే చాలా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా 1/2 అవర్ వరకు మ్యాగ్నేట్ చేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే టమాటా ముక్కలు, పచ్చిమిర్చిని వేసేసుకోండి. వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గిపోవాలి. 1 లేదా 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి, సరిపోతుంది. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోండి, ఫాస్ట్గా మగ్గిపోతాయి. మూత పెట్టేసుకొని 5 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. సాఫ్ట్గా మగ్గితేనే బాగుంటుంది. కేజీ చికెన్కి 2 మీడియం సైజ్ టమాటాలు, అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. బాగా చల్లరిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ అలాగే అరగంట సేపు నానబెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. 10 నుండి 20 వరకు జీడిపప్పు పలుకుల్ని నానబెట్టుకొని వేసుకోండి. దీనివల్ల మంచి గ్రేవీతో పాటు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసేసుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని మొత్తం వేసేసుకోవాలి. చికెన్ అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోండి. బటర్ ప్లేస్లో వెన్ననైనా యూజ్ చేయొచ్చు. చికెన్లో ఉండే వాటర్తోనే 70% వరకు కుక్ చేసేసుకోవాలి. తర్వాత 2-3 పచ్చిమిర్చి చీలికలను వేసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ కూడా వేసుకోండి. నెక్స్ట్ చికెన్ కంప్లీట్గా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ప్లేస్లో మీరు మొత్తంగా బటర్నే యూజ్ చేయొచ్చు. ఇలా ఉడుకుతున్నప్పుడు కారం కూడా వేసుకోవాలి. మీకు స్పైసీ సరిపోకపోతే కారం వేసుకోండి, లేదంటే అవసరం లేదు. నాన్ వెజ్ ఐటమ్స్లోకి కారం ఉంటేనే బాగుంటుంది. ఉల్లిపాయలు టమాటా పేస్ట్ వేసాం కాబట్టి కారం అయితే కొద్దిగా పడుతుంది. అలాగే సాల్ట్ కూడా సరిపోకపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసేసుకోవాలి. అంతా కూడా బాగా కలిసేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ అంతా కూడా కొద్దిగా థిక్గా ఉండాలి. అప్పుడే బటర్ మసాలా చాలా బాగుంటుంది. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ని వేసుకోండి. బటర్ అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర అలాగే మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో పాటు క్రష్ చేసుకున్న కసూరి మేతి మాత్రం వేసుకోవడం మర్చిపోవద్దు. కసూరి మేతి వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ నానపెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి. తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కసూరి మేతి వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది.
గ్రేవీ చూసారు కదా, ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తేనే నాన్స్లోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది. నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ బాయ్.